వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులొచ్చేలా చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా సాగు. అలాంటి అజొల్లా సాగు పెంపకాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు అందిస్తోంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో చాలా మంది రైతులు అజొల్లా పెంపకాన్ని చేపట్టారు, మంచి ఫలితాలు పొందుతున్నారు. ప్రస్తుత రోజుల్లో పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగులో ఉత్పత్తి ఖర్చులు ఏటికాయేడు పెరుగుతూ ఉండడం, ఆదాయ మార్గాలు అదే స్థాయిలో తగ్గుతున్నాయి. అటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా పచ్చి మేత కొరతతో పాల దిగుబడి తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి మేత సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశాయి. ఇందులో భాగంగానే వ్యవసాయానికి అనుబంధంగా రంగాలను చేపట్టే రైతులకు అజొల్లా పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా అజొల్లా పెంపకానికి ఉన్నది పెంచుకుంటారని అని చెప్పి మా మహేశ్వరరెడ్డి సారును, ఈసీ సారు, గంగాబాయన్ మేడం సారు ముగ్గురు కలిసి ఇట్లా ఉన్నది కట్టుకుంటావా మాధవ్ అంటే సరే కట్టుకుంటానన్న. ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ఇది శాంక్షన్ అయింది. 25,000 శాంక్షన్ అయితే దీన్ని మనం ఒక 6 ఇంచులు పునాది చేసి కంకర వేసి మంచిగా ఫ్లోరింగ్ చేసుకొని ఒక 2 వర్షాల ఇటుక 6 ఇంచుల బెడతో కట్టుకొని తొట్టి లెక్క చేసుకొని మంచిగా నీళ్లు ఆరకుండా చేసుకొని ఒక కవర్ వేసుకొని ఆ కవర్ మీద 2 ఇంచులంతా మట్టి వేసుకొని ఇంత ఆవు పేడ నీళ్లు పోసి దీన్ని అజొల్లా ఇత్తనాన్ని ఒక తొట్టికి ఒక 2 కేజీలను తీసుకుంటే మనకు వారం రోజులలో మొత్తం కటకట అవుతుంది. బర్రెలు ఉన్నోళ్ళు కానీ ఆవులు ఉన్నోళ్ళు కానీ పాలు ఇచ్చేటోళ్ళు దీన్ని పెంచుకుంటే ఈ దానా ఎట్లా పెడతాను కాబట్టి ఆ దానాలా కొద్దిగా అలవాటు చేస్తే మనకి ఇంతకుముందు పాలు లీటర్ ఇస్తే మళ్ళీ తర్వాత ఈ లీటర్న్నర పెరగడానికి రోజుకింత పెరగడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ పాలల్లో పోషకాలు 80% పోషకాలు పెరుగుతాయి ఈ బర్రెలకు కానీ ఆవులకు కానీ. ఇది తర్వాత మళ్ళీ మేకల సొంత దాన పెట్టేటోళ్లకు మళ్ళీ దానాలా అలవాటు చేస్తే మేకలు తింటాయి, అవి పౌష్టిక తయారవుతాయి. కోళ్ళు మళ్ళీ తర్వాత చేపలకు ఈ 4 కాకుండా మళ్ళీ రైతుకు ఏ విధంగా లాభం చెందుతుందంటే ఈ వరి పొలం నాటేసినాక వారం నుంచి 15 రోజుల తర్వాత ఈ అజొల్లను ఆడకొద్దిగా దొయ్యలలో వారేస్తే 15 రోజులకు 20 రోజులకు మొత్తం పొలం అంతా మొత్తం మన పచ్చగా అయిపోతుంది. ఇక గడ్డి వాడడానికి అవకాశం లేదు. గడ్డి వాడడానికి అవకాశం లేదు. ఇంకొకటి ఏంటి అంటే మన వరికి నత్రజని సప్లై చేస్తుంది. కాబట్టి రైతులకు ఎటు చూసినా లాభమే ఇది. దీని ద్వారా ఈ మన డైరీ ఫామ్లు ఉన్న వాళ్ళైతే బర్రెలు ఉన్న వాళ్ళైతే ఇది పెట్టుకుంటే వాళ్ళకు దానా సగం ఖర్చు తగ్గుతుంది. అజొల్లా సాగులో అనేక లాభాలున్నాయి. నాచు జాతికి చెందిన ఇది బహుళ ప్రయోజనకారిగా గుర్తింపు పొందింది. సేంద్రియ సాగుకు ఉపయోగపడడంతో పాటు చేపలు, కోళ్లకు మంచి దానాగా అందించవచ్చు. ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు 27 యూనిట్లు మంజూరు చేసింది. బోర్ల రీఛార్జ్ కోసం 7,83,000 అజొల్లా పెంచేందుకు అవసరమైన 81 నీటి తొట్ల నిర్మాణానికి 7,83,000 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులు వీటిని ఏర్పాటు చేసుకున్నాక నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయంటున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రతి రైతుకు అజొల్లా గడ్డి పెంపకం మీద ఇక్కడ మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ అజొల్లా గడ్డి పెంపకం అనేది ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం మా దగ్గర వచ్చేసి 16 అజొల్లా గడ్డి పెంపకం యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ గడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పశువులకు కూడాను మనం గడ్డి పెంచినట్లయితే, పశువులకు వేసినట్లయితే గిట్ట పాల ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్లకు, మేకలకు వేసినట్లయితే కూడా వాటి యొక్క ఉత్పత్తి కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా వరి నాటు వేసిన 15 రోజులకి ఈ యొక్క అజొల్లా గడ్డిని మనం యూరియాలో కలిపి వేసినట్లయితే ఆ యొక్క ఎదుగుదల, గ్రోత్ అనేది వస్తుంది. మనకు పంట దిగుబడి కూడా రావడం జరుగుతుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ 30,000 ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పథకంలో. ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ 2x2 కొలతలతో ఉంటుంది. 6 ఇంచుల మందంతో కింద మనము కాంకరెంట్ వేసి స్మూత్ ప్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. దానిపైన ఒక బ్లూ కవర్ వేసి దానిని మొత్తం తొట్టిని నీళ్లతో నింపేసి ఒక చిన్న ఆకులు, అలములు, తర్వాత పేడ వేసినట్లయితే గిట్ట అది ఫుల్ నిండిన తర్వాత దానిపైన అజొల్లా గింజలు వేయడం జరుగుతుంది. ఈ అజొల్లా గింజలు అనేది మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే పశువుల డాక్టర్ని కానీ సంప్రదించినట్టయితే దొరుకుతాయి. ముఖ్యంగా మేము ఇచ్చిన ఫార్మర్ హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాడు. ఈ యొక్క గింజలకు 400 రూపాయలు కాస్ట్ ఉంటుంది. దీనివల్ల హై కార్బోరేట్ అంటే మనకు హై ప్రోటీన్ ఫుడ్ అనేది పశువులకి
పశువులకి, మేకలకి, కోళ్ళకి వేయడం వలన వాటి యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా పంటలకు వేయడం వల్ల పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు శ్రద్ధ తీసుకొని ఇక్కడ పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన దగ్గర 16 ఉన్నాయి, జిల్లాలో అయితే 81 ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం లంబాడిపల్లిలో మద్ద మధు అనే రైతు వద్ద పెరుగుతున్నాయి అజొల్ల గింజలు. కావున ప్రతి ఒక్క రైతు దీని మీద శ్రద్ధ పెట్టి తీసుకున్నట్లయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారానే కట్టడానికి కోసం అనేసి, తర్వాత ఈ యొక్క గడ్డి నిర్వహణ కోసం అనేసి ఇవ్వడం జరుగుతుంది.